ట్రైన్ కి గూడ్స్ ట్రైన్ కి రేస్ జరుగుతుంది అనమాట మా ఇక్కడ. వీక్లీ ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ లో వచ్చిన తలనొప్పి ఇది. 21 hours జర్నీ కాస్త 24 hours అయిపోయింది అనమాట. వారం ముందు సికింద్రాబాద్ నుంచి వెళ్ళాను మా మళ్ళీ సికింద్రాబాద్కి వచ్చాను అనమాట. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు thumbnail చూసేది మీకు అర్థమైపోయి ఉంటది. ట్రైన్ జర్నీ అనమాట. ఎక్కడికి వెళ్తున్నానంటే సికింద్రాబాద్ వెళ్తున్నాను. మళ్ళీ సికింద్రాబాద్ వెళ్తున్నాను అనమాట. సో ఇప్పటికే టైం 5:30 వస్తున్నాము. నా ట్రైన్ అయితే 6 అనమాట. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా చలో బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. నా ప్యాకింగ్ అయిపోయింది అనమాట. త్వరగా చేసేసాను. సో ఇంకా బయలుదేరుతాను జిప్లు వేసుకొని. ట్యాక్సీ బుక్ చేశాను మామ, 5 minutes లో వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనం వెళ్ళేది కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కాదనమాట. అక్కడ నుంచి కొంచెం దూరం పోదనూరు జంక్షన్ అని అక్కడికి వస్తుంది అనమాట ట్రైన్. సో అదే అనమాట మన ట్రైన్ 07194 హైదరాబాద్ స్పెషల్ ఫేర్ ఫస్ట్ ప్లాట్ఫామ్ కి వస్తుంది. సో నేనైతే ఫస్ట్ టైం వచ్చాను అనమాట పోదనూరు జంక్షన్ కి. ఇప్పుడే కొత్తగా కడుతున్నట్టున్నారు స్టేషన్ ని. సో ఈ ట్రైన్ అయితే ఈ రోజు కొల్లంలో స్టార్ట్ అయింది మామ. ఇంకా రేపు తెలంగాణలో డక్కన్ నాంపల్లిలో ఎండ్ అవుద్ది అనమాట ఈ ట్రిప్. నేనైతే సికింద్రాబాద్ లో దిగేస్తాను. అలా మాటల్లోనే మన ట్రైన్ కూడా వచ్చేసింది మామ. మా కోచ్ వచ్చి B4 అనమాట. వారానికి ఒక రోజే ఉంటది. వీటితో వచ్చిన బాధ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే రెగ్యులర్ గా డైలీ ఉన్న ట్రైన్లకి కొంచెం త్వరగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇది సైడ్ చేసి వాటిని పంపించేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ ఓల్డ్ కోచెస్ అనమాట మామ. దీంట్లో 64 సీట్స్ మాత్రమే ఉంటాయి. చూసారా, నార్మల్ గా న్యూ కోచెస్ అయితే 72 ఉంటాయి 3 ACలు. సో ట్రైన్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది మామ, ఒక 5 minutes లేట్ గా. హైలైట్ ఏంటంటే మా కంపెనీ వాళ్ళు నాకు మా ఫ్రెండ్కి ఇద్దరికి కలిపి బుక్ చేశారనమాట టికెట్. సో నేను కూడా ఇప్పుడు టికెట్ చెక్ చేస్తే నాకు అర్థమైంది. సో ఇంకా టీసీ దగ్గరికి వెళ్ళి అది క్యాన్సిల్, మా ఫ్రెండ్ రావట్లేదు, నేను ఒక్కనే అంటే ఆయన క్యాన్సిల్ చేసుకున్నాడు అనమాట టికెట్. అనవసరంగా మా కంపెనీ వాళ్ళకి 1500 2000 బొక్క. అలా ఓల్డ్ కోచ్ అని చెప్పాను కదా, అందుకనే దీంట్లో 64 సీట్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చే 3 AC కోచెస్ లో 72 ఉంటాయి. ఎందుకంటే దీనికంటే అది 2 meters లాంగ్ ఉంటుందంట. సో అందుకని ఒక కంపార్ట్మెంట్ ఎక్స్ట్రా ఉంటుంది, అందువల్ల 72 ఉంటాయి. సో ఇప్పుడు వచ్చే మనం ఓల్డ్ ICF కోచెస్ 3 AC వాష్రూమ్ లో అనమాట. సో అర్థమైతే నీట్ గానే ఉంది, కొంచెం క్లీనింగ్ లేదు. సో ఏం కాదు, పాతది కదా. అండ్ మెయిన్ గా హ్యాండ్ వాష్ పనిచేస్తుంది, వాటర్ కూడా వస్తున్నాయి. హైలైట్ ఏంటంటే బాత్రూమ్ లో ఫ్యాన్ కూడా ఉందన్నమాట, చిన్న ఫ్యాన్, గాలి బాగా వస్తాం. ఆటోమేటిక్ ఫ్లష్ లేదనమాట, మనమే మాన్యువల్ గా ఫ్లష్ చేసుకోవాలి. ఈ బటన్ కొడితే వాటర్ ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. డిన్నర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఈ రోడ్ లో ఆల్మోస్ట్ వచ్చేసింది, అందుకని డోర్ దగ్గర కూర్చున్నాను. వాళ్ళే కాల్ చేసి డోర్ దగ్గర రండి, చాలా ఆర్డర్స్ ఉన్నాయని చెప్పారు అనమాట. మీకు చెప్పాను కదా, స్పెషల్ ట్రైన్స్ ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తుంటాయి. ఇదే అనమాట ప్రాబ్లము. సో అక్కడి నుంచి ఒక దగ్గర ఆపేస్తున్నారు, మళ్ళీ ఒక 5 kilometers అంతా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఆపేశారు అనమాట. ఇప్పుడు వచ్చింది మా ఈ రోడ్డు. మన ఆర్డర్ ఎక్కడ ఉందో చూద్దాం. అందరూ ఈ రోడ్లోనే ఆర్డర్ పెట్టుకున్నారు మావ, నాతో సహా. సక్సెస్ఫుల్ గా తీసేసుకున్నాం. బాగా తగ్గి కదా, మన ఇంట్రోవర్ట్ కష్టాలు తెలిసిందే కదా మామ. కింద తినలేక కష్టమైనా పర్లేదు ఎవరు ఉండరు అని పైకి వచ్చి తింటున్నాం అనమాట. అది కూడా వండుకోవాలి, చాలా కష్టంగా ఉంది పైన. ఇట్లా వంగే తినాలి. ఏదో లెటర్ కూడా ఇచ్చి పంపించారు మామ. ఫ్రీ ఇట్స్ నాట్ జస్ట్ లాస్ట్ లో 5 star రేటింగ్ ఇమ్మన్నారు. ఓకే, ఇచ్చేద్దాం. జొమాటోలో ఫాస్ట్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టాను మామ. మటన్ బూనా రైస్ బౌల్ అనమాట. రెగ్యులర్ క్లాసిక్ ఫ్లేవర్ బాగుంటుంది అని పెట్టాను. లాస్ట్ టైం కూడా తిన్నాను అనమాట. అండ్ కాస్ట్ మందలకు వస్తే 350 rupees పడింది అనమాట. సరే ఇంకా కాస్ట్ పక్కన పెట్టేసి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇచ్చేయాలి, 5 star రేటింగ్ ఖచ్చితంగా ఇచ్చేయాలి. సో ఇక వెళ్ళి ఎడిటింగ్ చేసుకొని పడుకుంటాం మామ. ఇంకా రేపు మార్నింగ్ వీడియో కంటిన్యూ చేస్తాం అనమాట. చలో, గుడ్ నైట్. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చి 8:30 వస్తుంది అనమాట. ఒంగోలుకి దగ్గరలో ఉన్నాను. తీసుకున్న వాటర్ బాటిల్. నేను నైట్ ఆ పిల్లోడు చేర్చి నాకు నిద్రంతా చెడగొట్టేశాడు. సో ఇంకా పర్లేదు, తప్పదు. వాళ్ళు తిరుపతిలో దిగేశారులేండి. నేను నిద్రలో ఉన్నప్పుడే నెల్లూరు కూడా దాటేశాను అనమాట. కోచ్ చూపిలేదు కదా మామ, చాలా మంది ఉన్నారని. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు దిగేశారు అనమాట. ఇప్పుడు చూడండి, నార్మల్ 3 ACయే, కాకపోతే ఓల్డ్ కోచ్ అని చెప్పాను కదా, ఫ్యాన్ కూడా ఉంది చూడండి. ఆల్మోస్ట్ వచ్చేసింది మా ఒంగోలు. ఏదో ట్రైన్ వెళ్తూ ఉంది అందరూ.
హౌరా బెంగళూరు ట్రైన్ అనమాట. హౌరా నుంచి బెంగళూరు వెళ్తుంది. అండ్ మనం ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ ట్రైన్ లాస్ట్ టైం లాగే సబరి లాగే 4 స్టేట్స్ కవర్ చేస్తుంది అనమాట. కేరళలో స్టార్ట్ అవుద్ది కొల్లంలో, అక్కడి నుంచి కోయంబత్తూరుకి వస్తుంది తమిళనాడు, అక్కడి నుంచి ఆంధ్రాలో ఇప్పుడు ఉన్నాం ప్రజెంట్, లాస్ట్లో తెలంగాణలో ఎండ్ అవుద్ది అనమాట ట్రిప్. ఆ ఎండలో నిల్చుంటే భలే ఉంది మా లోపల చాలా చల్లగా ఉంది అనమాట. కాసేపు ఇక్కడ నిల్చొని తర్వాత వెళ్ళి ఫ్రెష్ అవుదాం, తర్వాత ఆకలేస్తుంది ఫుల్ తినాలి. ట్రైన్ యాక్సిలరేషన్ చూసారు అసలుకి, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 60-80 కిలోమీటర్స్ ఫాస్ట్లో వెళ్తుంది అనమాట. ఇది ఓల్డ్ స్టీమ్ ఇంజన్. మా ట్రైన్కి గూడ్స్ ట్రైన్కి రేస్ జరుగుతుంది అనమాట మా ఇక్కడ. ఇక్కడ 10 నిమిషాలు స్టాప్ ఉందన్నమాట. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలి ఏదో ఒకటి, ఫుల్ క్లాస్. ఇప్పుడు ఆర్డర్ చేశాను అనమాట, కేఎఫ్సీ నుంచి ఆర్డర్ పెట్టాను. 4 వస్తుంది అనమాట. స్టార్ట్ అయింది, కాకపోతే 1 అవర్ లేట్గా నడుస్తుంది అనమాట. సికింద్రాబాద్ వెళ్ళేసరికి సాయంత్రం 5-6 అయిపోతుంది. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే ట్రైన్ చాలా లేట్గా వెళ్తుంది అనమాట. 2 అవర్స్ లేట్ అయింది ఇప్పటికే. నల్గొండలో ఆర్డర్ పెట్టాను కదా, అది నా దగ్గర రావడానికి 3-3:30 అయిపోద్ది. సో అందుకని ఇంకా డబుల్ ఎగ్ బిర్యానీ వస్తే అది తీసుకున్నాను అనమాట. ఇంకో ఇబ్బంది ఏంటంటే కేఎఫ్సీకి నేను ఫోన్పేలో పేమెంట్ కూడా చేసేసాను, నేను క్యాన్సిల్ కూడా చేయలేను ఇప్పుడు. సో ఇంకా అది స్నాక్స్ లా తినాలన్నమాట. వీక్లీ ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్లో వచ్చిన తలనొప్పి ఇదే అనమాట. ఎప్పుడు అది చెప్పిన టైంకి వెళ్ళవు, చాలా లేట్ అయిపోద్ది. ఇప్పుడు కూడా 1 గంట సేపు పక్కన ఆపేశాడు. మా పక్క నుంచి ఇంకో 4 ట్రైన్స్ పోయాయి అనమాట. ఇప్పుడు వచ్చింది మా నల్గొండ. మన డెలివరీ కాల్ చేసి 1 గంట నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను బ్రో, మీకోసమే డోర్ దగ్గరకు వచ్చి తీసుకోండి అన్నాడు ఆర్డర్. అందుకని డోర్ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 3:10 అనమాట. 1కి రావాల్సింది, 1:15కి రావాల్సింది, 3:10కి వస్తుంది అనమాట. 2 అవర్స్ లేట్ ఆల్మోస్ట్. ఇదనమాట కేఎఫ్సీ ఆర్డర్ పెట్టాను. పెప్సీ కూడా వచ్చింది కాంబోలో. పెప్సీ అయితే కూలింగ్ అంతా పోయి నార్మల్ అయిపోయింది, లోపల కూడా చల్లగా అయిపోయి ఉంటుంది అనమాట. వేడిగానే ఉండదు. ఇప్పుడు 1 అవర్ పైన అయిపోయింది కదా. బర్గర్ మొత్తం చల్లగా అయిపోయింది, అసలు ఏం బాగాలేదు. ఏదో స్ట్రిప్స్ అనుకుంటా, చికెన్ స్ట్రిప్స్. ఫ్రెంచ్ ఫ్రైస్ గురించి తెలుసు కదా, చల్లగా అసలు తినలేమని, అసలు బాగాలేదన్నమాట. ఇప్పుడే ఇది బీబీ నగర్ రైల్వే స్టేషన్ అంట. ఆల్మోస్ట్ వచ్చేసాము సికింద్రాబాద్కి, ఇంకా 30 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఈరోజు ఇదే స్టోరీ అనమాట. 2 అవర్స్ లేట్కి వెళ్తుంది, ఇంకా కూడా ఎక్కువ అవుతుంది అనమాట లేట్. 4కి వెళ్ళాలి, ఇంకా 6 అయిపోతాయి వెళ్ళేసరికి నాకు తెలుసు. ఇప్పుడు కూడా స్లోగా వెళ్తుంది అనమాట. 21 అవర్స్ జర్నీ కాస్త 24 అవర్స్ అయిపోయింది అనమాట. ఒక రోజంతా ఈ ట్రైన్లోనే ఉన్నాను అనమాట నేను. మాకంటే ముందు ఈ మెమో ట్రైన్ వదిలేశాడు అనమాట. దీన్ని బట్టి అర్థమైంది కదా మన స్పెషల్ ట్రైన్ యొక్క ఇంపార్టెన్స్. మెమో కంటే మన స్పెషల్ ట్రైన్ ఇంపార్టెన్స్ తక్కువ అనమాట. అందుకని మెమోనే త్వరగా పంపించేశాడు. ఆల్మోస్ట్ వచ్చేసింది మా సికింద్రాబాద్ జంక్షన్. ఇంతటితో ఈ వీడియో ఆపేద్దాము. ఇంకా నెక్స్ట్ వీడియో ఏం చేస్తాను ఇంకా తానని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, సరేనా? ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం మళ్ళీ, బై.